చిన్న వాక్యం చదువుకుందాం. మీరు అన్నేసారనుకో మొత్తం అన్నీ ఆగిపోతాయి. మరి సరే, వాక్యం చదువుకుందాము. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల యందు శక్తి గల ప్రజలను తన కోసరం పవిత్రపరచుకుని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. ఆమేన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, వందనములు, స్తోత్రములు. కొద్ది సమయము వాక్యము ద్వారా మాతోనూ బిడ్డలతోనూ అందరితో మాట్లాడి నీ వాక్యానుసారముగా మమ్ములను బలపరచమని వాక్యమై ఉన్న యేసుస్వామి నామమున వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. వాక్యానుసారమైన జీవితము ప్రభు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, కొద్ది సమయము వాక్యము మరి బాగా గ్రహింపులోనికి తెచ్చుకొనవలసిన వారమై ఉన్నాం గనక సమస్తమైనటువంటి దుర్నీతి నుండి విమోచించిన క్రీస్తు ప్రభువు ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. కాబట్టి ఈ వాక్యములో యేసుక్రీస్తు ప్రభువారు నమ్మిన వారు గనక నమ్మిన వారిలోనున్నటువంటి మరి దుర్నీతి క్రియలు గనక సమస్తమైన దుర్నీతి గనక ఈ దుర్నీతి క్రియల నుండి విమోచించి పరిశుద్ధపరిచి తను తాను దేవునికి బలిగా అర్పించుకొని మనలను దేవునికి సొత్తుగా చేశాను. కాబట్టి సమస్తమైన దుర్నీతి గనక దుర్నీతి వేరు, పాపం వేరు కాదు. గనక పాపములో నుండి వచ్చిన కొన్ని భాగములే దుర్నీతి. గనక ఈ యొక్క దుర్నీతి లక్షణములను గనక బాగా గ్రహించాలి. ఫోన్లు సైలెంట్లో పెట్టుకోండి. గనక ఈ యొక్క దుర్నీతి అంటే ఏమిటి? మనము చేసే పనులు దినక్రమ ఎలాగైతే పనులు చేస్తున్నామో అలాగా ఈ దుర్నీతి కూడా ఒక పనిగా అనుకోనకుండా ఒక పనిగా జరిగిపోయేదే, పనిగా చేసేదే దుర్నీతి. కాబట్టి ఈ యొక్క దుర్నీతి నుండి దేవుడు విడిపించి గనక మరి తన ఏర్పాటులో ఉన్నటువంటి వారిని పవిత్రపరుచుకొని గనక తనకు సొత్తుగా చేసుకొనెను. గనక ఏముండకూడదు అని దేవుడు కోరుకుంటున్నాడో గనక విశ్వాసులైన వారిలో సంఘాల్లో గనక మరి అవి ఎక్కువగా ఉంటున్నవి. పౌలు గారు సమస్తమైన దుర్నీతి నుండి విమోచించిన ప్రభువు తనను దేవునికి అర్పించుకొని దేవునికి మిమ్ములను తన సొత్తుగా చేసుకొని గనక తను తానే అర్పించుకొనెను. గనక మనం కొన్ని సంగతులు గ్రహింపులోనికి తెచ్చుకున్నప్పుడు గనక శరీరములో ఉన్నటువంటి గనక కండ్లు కానివ్వండి, నోరు కానివ్వండి, చెవులు కానివ్వండి, చేతులు కాళ్ళు కానివ్వండి, ఇవన్నీ కూడా శరీరములోని భాగములే. గనక శరీరములోని ఇవన్నీ కూడా ఒక అవయవములే. ఈ అవయవములన్నిటినీ కూడా దేవుడు పరిశుద్ధముగానే మరి ఏర్పాటు చేశాను. కాలక్రమేణా ఆజ్ఞ అతిక్రమించబడన ఇవన్నీ కూడా ప్రకృతి, శరీరము, అవయవములన్నీ కూడా పాపములోనికి చేర్చబడి ఉన్నవి. గనక ఇర్మియా గ్రంథము
2:5 ఇర్మియా గ్రంథము 2:5 యెహోవా యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నా యందు నా యందు ఏ దుర్నీతి చూచి ఏ దుర్నీతి చూచి మీ పితరులు వ్యర్థమైన దానిని అనుసరించి తాము వ్యర్థులగునట్లు నా యొద్ద నుండి దూరముగా తొలగిపోయిరి. గనక ఇక్కడ ఎవరిని గూర్చి అనగా ప్రవక్త అయిన ఇర్మియా గనక యెహెజ్కేలు గ్రంథములోను ఈ యొక్క ఇర్మియా గ్రంథములో గనక నికాసి అయినటువంటి మాట ఏదైనా సంఘమునకు చెబితే వారు ఒప్పుకోవడం లేదు. గనక తప్పు చేస్తున్నారంటే సంఘం ఒప్పుకోవడం లేదు. గనక అది ఉండకూడదు అంటే ఒప్పుకోవడం లేదు. దేవుని మాటలు నమ్మడం లేదు. గనక దేవుడు ఏం చేశాడు 5 అంటే యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు అంటే ఈ మాటలు ఇశ్రాయేలులకు యూదులకు తెలియచేయము. గనక ఇలాగు సెలవిచ్చుచున్నాడు నా యందు ఏ దుర్నీతి అంటే ఇక్కడ బోధించడానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి అతడు చెప్పుచున్నటువంటి మాటలను తప్పుపడుతున్నారు. ఈ 2 గ్రంథాల్లో ఇర్మియా యెహెజ్కేలు ఇద్దరికీ కూడా గనక వ్యతిరేకమైన ప్రశ్నలే ఎక్కువగా తలెత్తుతూ ఉన్నవి. గనక దేవుడు చెప్పమన్నటువంటి మాట చెప్పినప్పుడు వినాలి. గనక అది మంచి చెడు అన్నది గ్రహించుకోనాలి. అలా గ్రహించుకొనకుండానే గనక వారిలోనికి ఏదైనా కొంచెము బాధ కలిగించే మాటలు ఏమైనా ఒకవేళ ఈ ఇర్మియా కానీ యెహెజ్కేలు గారు కానీ మాట్లాడితే వారి మాటలని వీరు వ్యతిరేకిస్తారు. వారి మాటల్ని వీరు సమ్మతించరు. కాబట్టి సమ్మతించని పరిస్థితిలో ఆయన నా యందు ఏ దుర్నీతి చూచి మీ పితరులు వ్యర్థమైన వాటిని అనుసరించిరి అనగా ఏమి చూసి మన పితరులు లేక మీ పితరులు గనక ఏమి చూసి ఏమి అనుసరించి ఏ దుర్నీతి చూసి గనక మరి ఇలాగ వ్యర్థమైన వాటిని అనుసరించిరి అంటే వారు దేవునిలో కానీ దేవుని వాక్యములో కానీ దేవుడు ప్రకటిస్తున్నటువంటి వారిలో కానీ ఏ దుష్కార్యము కానీ ఏ దుర్నీతి కూడా కనబడటం లేదు. అయినా కానీ వారికి ఇష్టము లేనందువలన వారు సరిగా మరి విననందువలన వారికి ఈ మాటలన్నీ కూడా బాధాకరంగా అనిపిస్తున్నాయని ఈ 2 గ్రంథాల్లో ఎక్కువగా ఈ సంగతులు కనబడతా ఉన్నాయి. గనక మనిషి దుర్నీతిలో నుండి మంచినీతిలోనికి వచ్చిన వాడే. గనక మంచినీతిలో నుండి మరలా దుర్నీతిలోనికి వెళ్ళిపోతే ఇంకా కష్టమైనటువంటి పరిస్థితులు మరి వస్తాయి అనేటువంటిది పౌలు గారు విశ్వాస జీవితములో సమస్త దుర్నీతి నుండి విమోచించిన దేవుని మాటలను గనక దేవుని శక్తిని అనుసరించి నడిచినప్పుడు ఆ యొక్క దుర్నీతిని విడిచిపెట్టి మంచినీతిలో నడుస్తారు అని ఆయన చెబుతూ ఉన్నాడు. గనక తిమోతికి రాసిన 2వ పత్రిక 2:19 గనక తిమోతి కూడా ఇలాగూ రాసెను. ఏమని అంటే గనక దేవుని వాగ్దానము చొప్పున అయినను బాగా గ్రహించండి, అయినను దేవుని యొక్క స్థిరమైనటువంటి పునాది నిలకడగా ఉన్నది. ఆ ప్రభువు తన వారిని ఎరుగును ఆనునది ప్రభు నామమును ఒప్పుకొను ప్రతివాడును దుర్నీతి నుండి తొలగిపోవలను అనునదియు దానికి ముద్రగా ఉన్నది. కాబట్టి మొదట దుర్నీతిలో ఉన్నవారే యేసుక్రీస్తును నమ్మిన తర్వాత గనక దుర్నీతిలో లేనివారు గనక ఈ మాటలన్నీ కూడా ప్రభు ఎరుకే. స్థిరమైనటువంటి నిత్యమైనటువంటి పునాది మీద గనక ఉన్నామన్నమాట. ప్రభు తన వారిని ఎరుగును అనునదియు నిజమే. ప్రభు నామమును ఒప్పుకొను ప్రతివాడును దుర్నీతి నుండి తొలగిపోవాలను
కాబట్టి ప్రభువు నామము పరిశుద్ధ నామమని గనక ఎరిగిన ప్రతి వారు కూడా ఈ దుర్నీతి నుండి ఏమైపోవాలంటండి, ఏమైపోవాలా? తొలగిపోవాలి. గనక దుర్నీతికి మనకి సంబంధము లేదు, దుర్నీతి వ్యసనాలకి మనకి సంబంధము లేదు. కాబట్టి ప్రభువు నామమును ఒప్పుకునినందువలన ఈ దుర్నీతి నుండి పూర్తిగా తొలగిపోయి నీతిలో మరి జీవిస్తున్నటువంటి వారం అయి ఉన్నాం. సరే, ఇంకా ముందరికి వెళ్దాం. మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనములో గనక ఎలాగు రాసెను ఆయన, ఏమని? సకల దుర్నీతియు పాపము అయితే మరణకరము కాని పాపము కలదు. కానీ దుర్నీతి మరణము పొందేంత బలమైనటువంటి పాపమేమి కాదు. దుర్నీతి అనగా గనక ఒక్కొక్కటి చిన్న చిన్న పాపములు, ఒక్కొక్కటి చిన్న చిన్న పాపములు అన్నీ కలిపితే దుర్నీతి. గనక సకల దుర్నీతి గనక మరియు పాపము గనక సకల దుర్నీతి అంతా కూడా పాపమే. కానీ ఇది మరణానికి సంబంధించినటువంటి పెద్ద పాపము కాదు. ఇవి చిన్న చిన్న పాపాలే. అంటే చిన్న చిన్నవే వాటిని తొలగించుకోవడానికి గనక మరి చిన్న చిన్న పాపాలే ఒకటి మీద ఒకటి చేయటం వలన ఇవన్నీ కూడా సకల దుర్నీతియు పాపమయ్యింది. కాబట్టి మరణానికి సంబంధించిన భారమైన పాపము కాకపోయినను గనక ఇది దుర్నీతి అనేటువంటి మరి దుర్నీతిలో ఫలించినటువంటి ఫలింపులు ఎక్కువగా కనబడుతున్నాయి. గనక మంచి నీతిలో ఉండి ఫలించవలసిన వారం దుర్నీతిలో ఉంటే గనక ఎక్కడ ఫలిస్తాము? ఫలించడానికి వీలు పడదు. ఫలించాలి అంటే మరి దేవుని వాక్యమును బట్టి నీతి ఫలములు ఫలించాలి. గనక దుర్నీతి, సకల దుర్నీతి అంటే చిన్నదైనా పెద్దదైనా గనక ఏదైనా కానీ పాపమే. సకల అంటే అన్నీ కలిపి దుర్నీతియు ఒక పెద్ద పాపం. గనక ఈ పాపము ద్వారా మరి మనుషులకు చాలా కష్టాలు, నష్టాలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు గనక విస్తారముగా మరి వచ్చును. సరే, ఈ విషయాన్ని వదిలిపెడదాం. రెండవదిగా చూస్తే పాపము యొక్క బలము నుండి విమోచింపబడినటువంటి వారికి నీతి మంతమైనటువంటి ఆశీర్వాదము వారికి కలుగునని రోమాపత్రిక 6వ అధ్యాయము 18వ వచనములో చదువుకున్నాం. గనక రోమాపత్రిక 6వ అధ్యాయము 18వ వచనం బాగా చూడండి. పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులమైతిమి. బాగా గుర్తుపెట్టుకొని, ఎందుకు? దేవునికి స్తోత్రం. పౌలు గారు గనక దుర్నీతి నుండి పాపము నుండి విడిపింపబడిన వారిని బట్టి, వారి క్రియలను బట్టి ప్రభువునకు మరి విమోచింపబడినందువలన నీతికి దాసులైతిరి. ఇందు నిమిత్తమై దేవునికి స్తోత్రము, స్తుతులు చెల్లించను. మీ బలహీనతను మీరు శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగో అప్పగించితురో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. గనక మనం ఇందాక చెప్పుకున్నట్లు శరీరములో కళ్ళు ఒక భాగమే, నోరు పెదవులు ఒక భాగమే, చెవులు ఒక భాగమే, 2 చేతులు కాళ్ళు కూడా భాగమే. గనక ఇవి పాపము చేయటం వలన ఏమైందంటే ఈ అవయవాలన్నీ కూడా అపవిత్రం అయిపోయినవి. గనక ఈ అపవిత్రమైపోయినటువంటి ఈ అవయవాలను దేవుడు తన అమూల్యమైన రక్తము చేత ఈ అవయవాలకు ఏమొచ్చిందంటండి? మరి పరిశుద్ధమైనటువంటి గనక నీతికి దాసులుగా అప్పగింపబడినటువంటి ఈ అవయవాలు అంటే
గనక అపవిత్రమైన చేతులు అవే, గనక ఈ కండ్లు అవే, నోరు అదే, చెవులు అవే, గనక ఇవి పాపపూరితమైనవి. దేవుడు రక్తము చిందించటం వలన, ఈ పాపము నుండి విడిపించటం వలన ఒక దేహమే కాదు, ఒక హృదయమే కాదు, కానీ అంతా కూడా ఏం అయిపోయింది అంటే పరిశుద్ధమైపోయినది. గనక చేతులు పరిశుద్ధమైనవి, కాళ్ళు, చెవులు, కండ్లు, అంత అవయవాలన్నీ కూడా పరిశుద్ధమైనవి. అవునా కదా? ఇప్పుడు సపోజు మనకు తెలియకుండా ఎవరిదో ఒక వస్తువు పడింది, ఒక విలువైన వస్తువు పడింది అనుకోండి. విలువైన వస్తువు పడితే గనక ఎవ్వరూ లేనప్పుడు, ఎవరు కనబడట్లేదు కదా అని మరి దానిని తీసుకున్నప్పుడు లోపల మనసు ఏం చెప్తుంది? నీది కాదు, ముట్టుకోవద్దని చెప్తా ఉంది. కన్ను ఏం చెప్తుంది? అది మంద కాదు, చూడొద్దని చెప్తా ఉంది. కాబట్టి కాలు ఏం చెప్తుంది? దాన్ని కదపొద్దు, అది నీది కాదని చెప్తా ఉంది. అంటే ఈ పరిశుద్ధ పడక మునుపు ఈ దుర్నీతిలో ఉన్నప్పుడు ఏది కనపడదు అది పట్టుకుపోవటమే, ఏది కనపడదు అది తీసుకుపోవటమే. గనక ఈ పాప విమోచన క్రయధనముగా ఈ దుర్నీతి నుండి విడుదల పొందిన తర్వాత ఈ అవయవాలన్నీ కూడా ఏమైపోయినాయి అంటండి? పరిశుద్ధపరచబడి ఉన్నవి. గనక కంటిలో పాపము లేదు, చేతుల్లో పాపము లేదు, గనక మరి పాదాల్లో పాపము లేదు. గనక పాపము అనున్నది, ఈ యొక్క పాపము అనున్నది ఎక్కడ నుంచి మొదలుపెట్టును? మనిషికి పాపం ముందర ఎలాగ శరీరంలోనికి వస్తుంది అమ్మా? పాపం ఎలా వస్తుంది? కంటి చూపు ద్వారా శరీరంలోనికి పాపం వస్తుంది. గనక ఇంకా పాపం ఎలా బయటపడుతుంది అంటే క్రియల ద్వారా పాపము బయటపడతా ఉంది. కాబట్టి ఈ అపరిశుద్ధమైనటువంటి ఈ అవయవాలన్నిటినీ కూడా దేవుడు పరిశుద్ధపరిచి గనక వాటిని గనక నీతికి దాసులుగా అప్పగించుడి. పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధము లేని వారై ఉంటిరి. గనక అంతకుముందు దానికే దాసులు. గనక యేసుక్రీస్తు ప్రభువు ఇక రక్తము చేత కడగబడిన తర్వాత చేతులు, హృదయము అంతా కూడా ఏమైపోయింది? అవయవాలన్నీ కూడా ఏమైనవి? పరిశుద్ధమైనవి. గనక పరిశుద్ధము అయినవి. గనక మరి పరిశుద్ధమైనవి పరిశుద్ధముగానే ఉండాలి, కానీ అపరిశుద్ధత వాటికి వెళ్ళకూడదు. వెళితే మరలా దుర్నీతి, వెళితే మరలా పాపము వారితో పాటు వారికి వచ్చును. గనక 19:20 వచనం, మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధము లేని వారై ఉంటిరి. గనక పాపములో ఉన్నప్పుడు దానికే దాసులం. నీతికి ఏమి నిర్బంధం, కట్టుబడి ఏమి ఉండి ఆ లక్షణాలు ఏమీ లేవు. కాబట్టి 21వ వచనం, అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగెను వాటిని గూర్చి మీరిప్పుడు సిగ్గుపడుచున్నారు కారా? వాటి అంతము మరణమే. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవుని దాసుల ఎదుట, దేవుని దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణం. అయితే దేవుని కృపా వరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు ఇది నిత్య జీవం. గనక మన అవయవాలు శరీర సంబంధమే అయినవి అయినా వీటిలో జీవం ఉంది అని మరి గ్రహించాలి. గనక జీవము కలిగినటువంటి మనుషుడైతే ఈ అవయవాలు కూడా జీవం కలిగినవే. గనక నిర్జీవం కలిగిన వాడు మనుషుడైతే ఈ అవయవాలు కూడా నిర్జీవమైనవే. గనక దేవుడు కృపావరములు బట్టి మనిషికి ఏమొచ్చింది? నిత్య జీవము కలిగి ఉండటానికి దేవుడు తన కృప చూపించను. కాబట్టి మరణానికి ఉన్న బలం ఏంటంటే ధర్మశాస్త్రమే ఆధారం. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 56వ వచనములో
గనక ధర్మశాస్త్రం ఏం చెబుతా ఉంది అంటే మరణపు ముళ్ళు మరణపు ముళ్ళు పాపము పాపము పాపమునకున్న పాపమునకున్న బలము బలము ధర్మశాస్త్రం ధర్మశాస్త్రమే. కాబట్టి మనిషిని మీద ఈ ధర్మశాస్త్రం ఏం చెప్తా ఉంది అంటే మనిషి పాపం చేసిన వాడు, మనిషి పాపి, మనిషి అపవిత్రుడు, మనిషి అన్యాయస్తుడు, గనక పాపపూరితమైన వాడు అని ధర్మశాస్త్రం ఏం చెప్తా ఉందంటే ఈ మనిషి మీద పాపము నేరారోపణ మోపుతా ఉన్నది. కాబట్టి ధర్మశాస్త్రము ఏ మనిషిని విడిచిపెట్టకుండా ఎవరి పాపం వారికి లెక్కించి పెట్టను. మనం చదువుకున్నాం వాక్య భాగము గనక నిర్గమాకాండములో మరి 21వ అధ్యాయము 21వ అధ్యాయము గనక 23 నుండి 25 వరకు చదివిన ఎడల గనక 24 నుండి చదువుదాం. హాని కలిగిన ఎడల ఆని కలిగిన ఎడల నీ ప్రాణమునకు నీ ప్రాణమునకు ప్రాణము, ప్రాణము, కంటికి కన్ను, కంటికి కన్ను, పంటికి పళ్ళు, పంటికి పళ్ళు, చేతికి చెయ్యి, చేతికి చెయ్యి, కాలికి కాలు, కాలికి కాలు, వాతకు వాత, వాతకు వాత, గాయమునకు గాయం, గాయమునకు గాయము, దెబ్బకు దెబ్బ, దెబ్బకు దెబ్బయు నియమింపవలెను. నియమింపవలెను. ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే దెబ్బ కొట్టాడు అనుకోండి, వాడు దెబ్బ కొట్టాడు కాబట్టి వానికి దెబ్బే, వాడు ప్రాణం తీశాడు కాబట్టి వాని ప్రాణమే తీయాలి. గనుక ఇలాగ ధర్మశాస్త్రము కంటికి కన్ను, పంటికి పళ్ళు, చేతికి చెయ్యి, కాలుకి కాలు అని ఖండితముగా ఇవి ధర్మశాస్త్రము చెప్తా ఉన్నది. అందుకే గనక మనిషి పాపము గనక పాపానికి ఆధారము ధర్మశాస్త్రం. గనక మనిషి ఎప్పుడైనా పాపం నేను చేయలేదా అని అనవచ్చును అంటాడు కూడా. దొంగతనం చేస్తే దొరికితే దొంగ, దొరకపోతే దొర. అలాగే మనిషి పాపం చేస్తే పట్టుబడితే గనక పాపం చేసిన వాడే, పట్టుబడకపోతే గనక మరి పాపం చేసిన వాడు కాదు. అలాగే ధర్మశాస్త్రము పాపం చేసినటువంటి వానికి గనక ఎవడే పని చేసినా కానీ ఈ ఆజ్ఞల ప్రకారంగా వానికి శిక్ష ఉన్నది అని ఈ పాత నిబంధన గ్రంథం అంతా కూడా భద్రపరిచి ఈ క్రొత్త నిబంధనలోనికి వచ్చేసరికి పాపానికి ఉన్నటువంటి బలము ధర్మశాస్త్రమే. గనక మనిషి పాపి అనటానికి ధర్మశాస్త్రమే. గనక ఇంత బలమైనటువంటి పాప యొక్క జీవితము కలిగిన వాడు మనిషి అయినను గనక దేవుడు ఏం చేశాడు అంటే ఆ యొక్క ధర్మశాస్త్రానికి కొట్టివేయడానికి రాలేదు. గనక దేవుడు ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికే వచ్చాడు. గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనములో చూస్తే అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు పరిపూర్ణమైనప్పుడు ఆ, దేవుడు దేవుడు తన కుమారుని పంపి తన కుమారుని పంపెను. ఆయన ఆయన స్త్రీ యందు పుట్టి స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము దత్తపుత్రులము కావలెనని కావలెనని ధర్మశాస్త్రమునకు ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని లోబడి ఉన్న వారిని విమోచించుటకై విమోచించుటకై ధర్మశాస్త్రమునకు ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయి. ఇక్కడ మనిషి వంశములో నుండి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడిగా పిలువబడిన ఆయన కూడా, దేవుని కుమారుడైన ఆయన కూడా ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. ధర్మశాస్త్రము ఏ దానిని చేయలేకపోయాను, మనిషిని పాపము నుండి విడిపించలేకపోయాను. గనక ఈ ధర్మశాస్త్రమునకు ఆయన కూడా లోబడి ధర్మశాస్త్ర పద్ధతిలోనే వెళ్ళి మనిషి పాపమునకు విరుగుడు ఆయన మరి జరిగించను. కాబట్టి దేవుడు యేసుక్రీస్తు ప్రభు ధర్మశాస్త్రము రాసినవాడు గనక ధర్మశాస్త్రమునకు లోబడెను. ధర్మశాస్త్రము చదువుతున్న వారు ధర్మశాస్త్రానికి లోబడుతున్నారు. ధర్మశాస్త్రం వినుచున్న వారు ధర్మశాస్త్రమునకు లోబడుచున్నామా? గనక లోబడట్లేదు. ఆయన ధర్మశాస్త్రానికి లోబడి గనక ధర్మశాస్త్రానికి లోబడిన వాడై గనక ఏం చేశాడు? ఆయన ఆ యొక్క ధర్మశాస్త్రములో నుండి వచ్చిన మాటలను నెరవేర్పులోనికి వచ్చి నెరవేర్పు అనుగ్రహించను. ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. కాబట్టి ధర్మశాస్త్రానికి లోబడి నెరవేర్పు యేసుక్రీస్తు ప్రభు ద్వారా నెరవేర్పు మనము గ్రహిస్తున్నాం. కాబట్టి ఆ యొక్క నెరవేర్పులో ఉన్నటువంటి లక్షణములు గనక యేసుక్రీస్తు నెరవేర్పు పాప విమోచన క్రయధనముగా ఆ ధర్మశాస్త్రము పాపి అని చెప్పిన ఆ పాపానికి విలువ తన రక్తమును చిందించి పాపము నుండి మనిషిని విడిపించను. సరే,
గనక రెండవది. మూడవదిగా చూస్తే పితృ పరంపరమైన వ్యర్థ ప్రవర్తన నుండి వెండి బంగారు వంటి క్షయమైన వస్తువుల చేత విమోచన కలగలేదు, అమూల్యమైన క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిమి అని పేతురు మొదటి అధ్యాయము గనక మరి మొదటి అధ్యాయము మరి 18వ వచనము నుండి చదివినప్పుడు ఈ వచనములు మనం గ్రహిస్తాం. పితృపారంపర్యమైన చూడండి, పితృ పారంపరమైన మీ మీ ప్రవర్తనను ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత క్షయ వస్తువుల చేత మీరు మీరు విమోచింపబడలేదు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరి. మీరు ఎరుగుదురు కదా. గనక ఈ సంగతులు మీరు ఎరుగుదురు కదా. గనక మరి అమూల్యమైనటువంటి రక్తము చేత గనక విమోచింపబడితిరి. పరంపర ఆశ్చర్య ప్రకారముగా వెనక ఉన్న వాటిని అనగా మరి వాటిని గనక అనుసరించిన వలన గనక రక్షణ దొరకలేదు. కాబట్టి పితరుల మార్గములో వెళ్ళడం వలన గనక ఆ మార్గములో ఉన్న వారికి రక్షణ దొరకలేదు. యేసుక్రీస్తు ప్రభు యొక్క అమూల్యమైన క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరి. గనక ఆ రక్తము వలననే విమోచింపబడినటువంటి సంగతి మనకు ఎరుకే. గనక యేసుక్రీస్తు ప్రభువు యొక్క మరి పరిశుద్ధమైన రక్తము చేత విమోచింపబడితిమి. అందుకే కొంతమంది ధర్మశాస్త్రమును, కొంతమంది ఏమో పరంపర ఆశ్చర్య మరి పితరులైనటువంటి వారి మాటలను ఆధారము చేసుకొని మేము చాలా రోజులైంది దేవుణ్ణి నమ్ముకొని గనక మేము చాలా సంవత్సరాలైంది దేవుణ్ణి నమ్ముకొని గనక నమ్ముకొనక ముందు ఎలాగున్నామో తెలియదు, నమ్ముకున్న తర్వాత ఎలాగున్నాం. గనక పరంపర పితరుల ఆచారములు గనక మనసు హృదయము వాటి వైపుకి తిరిగితే ఇక్కడ విమోచన కలిగినట్లుగా లేదు. గనకనే మరి వాక్యము చదివిన వారు ఈ ధర్మశాస్త్రోపదేశకులు ఏమంటున్నారంటే గనక యోహాను గారు మరి ఆయన మార్గాన్ని, క్రీస్తు ప్రభు మార్గాన్ని సరళము చేయడానికి వచ్చినప్పుడు యూదయ అరణ్యములో కేకలు వేసి గనక మరి వాక్యము సువార్త ప్రకటిస్తున్నప్పుడు గనక అనేకులు ఆయన ఎద్దుకు వచ్చి మేము అబ్రహాం సంతానం, మాకు సున్నత అవసరం లేదు, మాకు వాక్యం ఉంది, మాకు అవసరం లేదు, మాకు ఆజ్ఞలు ఉన్నాయి, మాకు అవసరం లేదు. ఉన్న ఆజ్ఞలు పట్టించింది ఏది? వీళ్ళు పట్టించలేదు. గనక అలాంటి వారిని చూసి యోహాను గారు ఏమంటున్నారు? మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనములో గనక యోహాను గారు ఏమంటున్నారు అంటే వారిని కోపముతో ఏమంటున్నాడు? అతడు పరిసయ్యులలోను సద్దూకయ్యులలోను అనేకులు బాప్తిస్మం పొందవచ్చుట చూచి సర్ప సంతానమా రాబోవు ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసు పొందు తగిన ఫలము ఫలించుడి. కాబట్టి వీరు మనుషులు మాత్రమే కనబడుతున్నారు కానీ అబ్రహాము యొక్క సంతానం అని చెప్పుకుంటున్నారు కానీ ఎవరి సంతానం అంటండి వీరు? ఎవరి సంతానం? సర్ప సంతానం. గనక సర్ప సంతానం మనందరం ఎవరు? మొదట సర్ప సంతానమే. రక్షణ పొందిన తర్వాత అబ్రహాము సంతానంగా మారాము. కాబట్టి ఇక్కడ మా పితరులు అబ్రహాము మాకి మూల పురుషుడు, నిన్నగాక మొన్న వచ్చిన యేసు. గనక ఇలాగన అబ్రహాము కంటే ముందున్నానన్నాడేంటి అని చెప్పుకుంటూ వచ్చినప్పుడు, ఇలాగ మాట్లాడినప్పుడు ఆయన సర్ప సంతానం అనవలసి వచ్చింది. సర్పము గనక మరి సర్పము దగ్గరికి వస్తే సర్పము శపింపబడిన తర్వాత
సర్పానికి ఏం ఆజ్ఞ ఇచ్చారు దేవుడు? ఏం ఆజ్ఞ ఇచ్చారు? మన్ను తిని బతుకుదువు గనక సర్పానికి మన్ను తిని బతుకుదు గనక మనుషుడెవరు? మరి మనుషులెవరు? మన్నే, మట్టి నుండే తీయబడిన వారు మనుషులే. కాబట్టి సర్పాన్ని మన్ను తిని బతుకుదు అంటే ఎవరిని తిని బతకాలి? ఇప్పుడు సాతానుడు మనిషిని మన్నే తిని బతకాలి. కాబట్టి ఈ మంటి మనిషిని సాతానుడు వశములోనికి వెళ్లకుండా దేవుడు తన పరిశుద్ధ రక్తము చేత పాప క్షమాపణ కొరకు గనక మరి పాప క్షమాపణ నిమిత్తమై బాప్తీసం పొందండి. గనక మీకు పరిశుద్ధ జీవితము, నిష్కళంకమైన జీవితము, పాప జీవితము పోయి గనక నిష్ఠావంతమైన జీవితము దేవుడు మీకు అనుగ్రహించునని దేవుడు తెలియచేశాడు. కాబట్టి మొదటి చూస్తే మనము గనక నేల నుండి తీయబడిన వారమే, అది క్షయమైపోయేదే, అది నశించేది. రెండవ ఆదామైనటువంటి యేసు ప్రభు వచ్చిన తర్వాత గనక ఈ మట్టిలో నుండి తీయబడినటువంటి ఈ మట్టి శరీరాన్ని మహిమ శరీరముగా మార్చాడు. ఎందుకు మహిమ శరీరంగా మార్చాడంటే ఆయన శరీర రక్తములు గనక భుజించటం వలన ఈ శరీరానికి మహిమ శరీరం గనక మహిమ శరీరముగా మార్చి మహిమలోనికి మరి తీసుకుని వెళ్ళుటకు గాను ఆయన ఈ మర్త్యమైన దానిని మహిమ శరీరముగా మార్చి మహిమలోనికి సిద్ధపాటు చేసినటువంటి దేవుడు. యోహాను సువార్త 8వ అధ్యాయము 57-58 వచనములు. యోహాను సువార్త 8వ అధ్యాయము 57-58 వచనములు. అందుకు యూదులు చూడండి, యేసు ప్రభువును గురించి వారు ఏమంటున్నారు అంటే, అందుకు యూదులు నీకింకను 50 సంవత్సరములైనా లేవే, నీవు అబ్రహామును సూచితివా అని ఆయనతో చెప్పగా, యేసు అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానా, నేను ఈయన అబ్రహాము కంటే ముందున్నటువంటి దేవుడు నేను అని చెప్తే, అబ్రహాము గనక మూల పురుషుడు 100 సంవత్సరాలు ఉన్నాయి ఆయనకి, గనక 50 సంవత్సరాలైనా లేవు. అబ్రహాము కంటే ముందున్నానని చెప్తున్నావేంటి? గనక యూదులైన వారిలో ఉన్నటువంటి వక్రీకరించే లక్షణాలు పోలేదు. మేము మా జనాంగం, మేమే బైబిల్ చదవాలి, వేరే వాళ్ళు చదవకూడదు, మేమే మందిరంలోనికి వెళ్ళాలి, మేమే ప్రార్థన చేయాలి, గనక వేరే వాళ్ళు చేయకూడదు, గనక మేమే మందిరం పని చేయాలి. ఇలాగన వాళ్ళు హద్దులు పెట్టుకున్నారు. కానీ గనక వారు పెట్టుకున్న హద్దుల్లో కూడా వారు చెప్పుకున్న ఆ మాటల్లో వారు కూడా కొన్ని పనులు చేయలేకపోయారు. కారణం ఏంటంటే గనక మరి వారు హృదయాలు, శాస్త్రుల యొక్కయు పరిశీయుల యొక్కయు హృదయాలు సరిగా లేవని ప్రభువే తెలియచేశారు. ఆ సరిగా లేనటువంటి హృదయాలు కలిగిన వారే ప్రభు వయసును గనక నీకు అన్ని సంవత్సరాలు లేవు, నీవు అబ్రాహాము కంటే ముందున్నాను అంటావేంటని ఆయనని ఆ పరంపర ఆచారములు గనక పితరుల ఆచారములు ఎత్తుకొని మాట్లాడవలసి వచ్చినప్పుడు ఆయనకు వ్యతిరేకముగా మాట్లాడేది. గనక ఈ పరంపర పితరుల ఆచారములు ఏమైతే ఉన్నాయో అవి భక్తిని వృద్ధి చేయనివ్వు, మనిషిని ఆత్మీయ జీవన స్థితిలోనికి నడిపించవు. కాబట్టి ఇప్పుడు మనం ఉన్నటువంటి వాటిని అనుసరించి నడవటం వలన మన భక్తికి, మన విశ్వాసమునకు, మన ప్రార్థనకు, మన జీవితానికి గనక మరి కావలసినటువంటి ఆదరణ దొరుకును. గనక అదే మరి దేవుని గొప్ప ఏర్పాటు అయి ఉన్నది. సరే, మూడవది గనక 4వదిగా చూస్తే ప్రస్తుత దుష్ట కాలములో నుండి పడవలెనని గనక వారు పాపము నిమిత్తము దేవుడు తన్ను తానే అప్పగించుకొనెను. గలతీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. గనక గలతీ పత్రిక మన తండ్రి అయిన
మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం దేవుని చిత్త ప్రకారం క్రీస్తు క్రీస్తు మనలను మనలను ప్రస్తుతపు ప్రస్తుతపు దుష్ట కాలములో ప్రస్తుతము అంటే ఇప్పుడు మనుషులు ఇప్పుడున్నటువంటి దుష్ట కాలములో నుండి విమోచింపవలెనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనును. కాబట్టి ఇప్పుడున్నటువంటి ఈ యొక్క దుష్ట కాలమును ఇప్పుడున్నటువంటి ఈ దుష్ట కాలమునకు తగినట్లుగా ఈ పరిస్థితిలోనే ఉన్న వారిని విమోచింపబడుటకు ఆయన తను తానే అప్పగించుకొనెను, తను తానే సమర్పించుకొనెను. ఎవరికి సమర్పించుకొనెను? తండ్రి అయిన దేవునికి. ఈ పాపానికి వచ్చే జీతం మరణమే గనక, ఈ మరణ శాసనము రాసిన ఆయనే గనక, ఈ మరణ శాసనము రాసిన ఆయనే గనక పాప కరయతనముగా మరణిస్తేనే కానీ మరణ శాసనము నెరవేర్పులోనికి రాదు. ఋగ్వేదములో మరుగుగా ఉన్నటువంటి యజ్ఞ పశువు, ఆ పశువుగా ఏ ఎముక గనక ఏ ఎముక ఇరుగుపడకుండా ఆ మెచ్చిన మేక ఉన్నట్లుగా అది క్రీస్తు ప్రభువులో నెరవేర్పు వచ్చినట్లుగా మనం గ్రహిస్తున్నాం. కాబట్టి ఇప్పుడు ప్రస్తుత కాలములో ఉన్నటువంటి గనక ఈ దుష్ట కాలములో ఉన్నటువంటి గనక మనము కానివ్వండి, సంఘములు కానివ్వండి, గనక అందరి కొరకు కూడా ఆయన ఒకడే గనక తను తాను అర్పించుకొనాను. కాబట్టి అప్పుడున్నటువంటి పరిస్థితుల కంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులే మిక్కుటమైనవి. కన్ను మిన్ను కానకుండా గనక మరి విపరీతమైనటువంటి పాపపు లక్షణములు మనుషుల కంటే ముందు బాగుగా తలంపులు పనిచేస్తూనే ఉన్నాయి. అలా పనిచేస్తున్నటువంటి దినాల్లో మనం ఉన్నాం. ఆ దినాల్లో ఉండి మనము యేసుక్రీస్తు ముందు జరగబోయే వాటన్నిటి కొరకు కూడా తను తానే అప్పగించుకొనెను. కాబట్టి మనల్ని దేవుడు విడిపించెను, విమోచించెను, సకల దుర్నీతి నుండి విమోచించెను, పాపముల బలము నుండి విడిపించెను, పితరుల ఆచారముల నుండి విడిపించెను, ప్రస్తుత కాలమునున్న దుష్ట గనక మరి కార్యక్రమముల నుండి విడిపించెను. ఇంకా మరి విడిపింపబడవలసినవి, విడుదల పొందవలసినవి చాలా ఉన్నవి. గనక మనం ఒప్పుకుంటే ఉన్న వాటిని కూడా మరి విడిపించగలిగినటువంటి దేవుడు. మనం వదిలిపెట్టడానికి సిద్ధమైతే ఉన్న వాటిని కూడా మరి గనక మరి వదిలించడానికి దేవుడు సిద్ధముగానే ఉన్నాడు. అప్పుడు ఇప్పుడు నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు. అప్పుడు ఒకలాగా, ఇప్పుడు ఒకలాగా, ముందరకు ఒకలాగా లేడు. గనక ఎవరి విశ్వాసమునకు తగినట్లుగా వారికి ప్రతిఫలము ఇచ్చువాడై ఉన్నాడు. కాబట్టి దేవుని గణపరచాలి. దేవుని గణపరిచి దేవుని మహిమ కొరకు ప్రతి ఒక్కరు వాడబడాలి. అట్టి ధన్యత ప్రభు అనుగ్రహించును గాక. ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనములు, స్తోత్రములు. దేవా, వాక్యమును వినువారెల్లరూ దేవా మరి హృదయాల్లో ఏమున్నవి దేవా, నీవెంత పవిత్ర పరిచి ఉన్నావు దేవాది గ్రహించిన వారై ప్రభా నీ నామ ఘనత కొరకు హృదయాలు ప్రశ్న వేసుకొని దేవా ఇవన్నీ ఉన్నాయి నాలు అని దేవా హృదయపూర్వకంగా విడిచిపెట్టి దేవా నీతిని జరిగించువారుగా, నీతిలో ఫలించువారుగా, నీతిలో వృద్ధి పొందేవారుగా ప్రతి ఒక్కరిని దీవించు, ఆశీర్వాదించి వర్ధల చేయమని నీ వాక్యానుసారమైన జీవితము బిడ్డలు అనుసరించుటకు సహాయము చేయమని పరమ తండ్రి, రక్షకుడు, ప్రాణప్రియుడు, రక్తము చిందించిన పాప విమోచన కరయదనముగా తను తానే అప్పగించుకొని ప్రాణాన్ని బలిగా పెట్టి రక్తము కార్చి మనలను విడిపించినటువంటి క్రీస్తు యేసు నామమున వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్.